భర్త చనిపోయాడు. బయట 10 మంది 4 విధాలు మాట్లాడబట్టి దాని గురించి టెన్షన్ పడి బీపీ పెంచుకొని నెత్తిలో నరాలు బ్రెయిన్ లో నరాలు క్లాట్ అయ్యి రోజు ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా బీపీ కంట్రోల్ కాక బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. కేవలం నువ్వు చెప్పిన పోక్సో యాక్ట్ వల్లనే ఇదంతా జరిగింది. ఇది నీకు ఎంతవరకు న్యాయం? నువ్వు మాట్లాడు, బెట్టింగ్ యాక్ట్స్ కోసం ఎంతవరకు మాట్లాడు. కానీ ఈ పోక్సో యాక్ట్ అని ఎందుకు తీసావు? నువ్వు ఆడవాళ్ళు సగం బట్టలు వేసుకుని పక్కన పెట్టుకొని తీసిన వీడియోల కన్నా మందరిగా ఉన్నాయి. అలాని నువ్వు చేసే వీడియోలు ఎట్లుంటాయి నీకు తెలీదా? ఆ ఊరు తిరుగుకుంటా సగం బట్టలు వేసుకుని ఆడవాళ్ళు పట్టుకొని తిరుగుతావు. దాన్ని ఏమంటారు? దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి? సమాజం ఏం నేర్చుకోవాలి? చిన్నపిల్లల కంటెంట్ చూసిన అందరూ ఆ మాత్రం తెలీదా ఎంత వల్గర్ గా చేస్తున్నారు అన్నది? 7 ఏళ్ల పిల్లగాడి నుంచి వీడు టిక్ టాక్ లో ఎంత కష్టపడ్డాడో ముందు నుంచి చేసిన జనాలందరికీ తెలీదా? ఈ రోజు నువ్వేదో మాట్లాడావనేసి నీళ్ళు పట్టుకొని అందరూ మాట్లాడేసరికి ఆ నలుగురు మాట్లాడిన మాటలుగా ఆయన తట్టుకోలేక ఆలోచించి బీపీ పెరిగి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆపరేషన్ చేయించావు. ట్రీట్మెంట్ 7 days ట్రీట్మెంట్ జరిగినా కూడా అరగంటకి ఆయనకి బీపీ అవుతూ బ్రెయిన్ క్లాట్ అవడం, బ్రెయిన్ డెడ్ అవడం వల్ల చనిపోయాడా? ఈ రోజు నా ఇంట్లోని పెద్ద మనిషి లేకుండా చేసావు నువ్వు. ఎంతవరకు న్యాయం ఇది నీకు? 2 ఆడపిల్లలతో ఈ పిల్లడు ఇప్పుడు మొత్తం భూమి మీద భాగం అంతా పడ్డది. ఇది నీకు న్యాయం అనిపిస్తుందా? ఈ రోజు అయ్యో పాపమని గుర్తొచ్చిందా నీకు? ఏదైనా ఒక పాయింట్ తెస్తే ఆ పాయింట్ మీద ఇప్పుడు అయ్యో పాపమని మాట్లాడుతున్నావు. పోక్సో యాక్ట్ అంట. దేనికి పోక్సో యాక్ట్ వేస్తారు? కంటెంట్ లో చూడాలి. ఒక వీడియోలో అయినా మేము చెప్పుకొచ్చినాం కంటెంట్ అని. నువ్వు చేసిన వీడియోలు అంత వర్గంగా ఉన్నాయా? నువ్వు పెట్టే మాటలు ఒక్కొక్క దగ్గర నువ్వు చూపించే మాటలు ఎలా ఉంటాయి? ఆడవాళ్ళ దాంట్లో ఉన్న పార్ట్స్ పేర్లు పెట్టి చూపిస్తావు. నువ్వు అంతవరకు చేసిరా పిల్లలు కంటెంట్? ఈ రోజు నా భర్త ఇంట్లో చనిపోయేదంటే కేవలం నువ్వు తీసిన పోక్సో యాక్ట్ అనే మాటకి ఆయన హై బీపీ టెన్షన్ తో హై బీపీ పెంచుకొని బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది. అలా ఇవా అమ్మటలు. ఈ రోజు నీకు చిన్నపిల్లగాడు బుజ్జిగాడు గుర్తొచ్చింది. నువ్వు ప్రమోషన్స్ కోసం మాట్లాడుతున్నావు, మాట్లాడది పోక్సో యాక్ట్ అని ఎన్నో తీసావు. ఈ రోజు అయ్యో పాపమని అనిపిస్తుందా? ఈ సిచ్యువేషన్ లో మేము ఈ వీడియో చేస్తున్నామంటే నలుగురికి నా భర్త ఎలా చనిపోయాడని తెలియజేయడం కోసమే చేస్తున్నాం. ఆయనేం ఆరోగ్యం బాగోక కాదు, ఎక్కడ యాక్సిడెంట్ అయ్యి కాదు. ఈ రోజు నీ వీడియో చూసాను నేను. బుజ్జిగాడు అయ్యో పాపమని అడుగుతున్నావు. ఆ రోజున ఈ పిల్లలు ఈ కంటకి ఇలా చేస్తారు అలా చేస్తారు పోక్సో యాక్ట్ అన్నప్పుడు నీకు గుర్తు రాలేదా? అంతవల్ల ఏ వీడియోలు అయ్యా చేశారు వాళ్ళు? మనిషి పుట్టినాక కొంచెమైనా ఆలోచించి అనాలి మాటలు అనేది. నిజం తెలిసి తెలియకుండా ఒక్కొక్కరు అనే మాటలకి మేము ఎంత బాధపడుతున్నామో ఎంత నరకం అనుభవిస్తున్నామో మాకు తెలుసు. నువ్వైనా బెట్టింగ్ యాప్స్ కోసం మాట్లాడేదంటే వాటి కోసం మాట్లాడేదండి. ఇంట్లో తల్లుల దగ్గర నుంచి పిల్లలు సాంతాన్ని తిట్టుకుంటా ఇలా పోక్సో యాక్ట్ అనుకుంటా వ్యూస్ అయితే దేశాలు మార్చుకుంటా తిరుగుతున్నావు. వ్యూస్ కోసం వేరే ఛానల్ చిన్న క్రియేటర్స్ కూడా బాబు ఇట్లా చనిపోయింది అట్లా చనిపోయిండు తెలుసుకోండి. నిజాలు తెలుసుకొని మాట్లాడండి. బాబు నా అన్వేషణ ఇక్కడుండేనా ఇలాంటి మాటలు పోక్సో యాక్ట్ అని పిల్లల మీద అందం ఆపేసాయి. కంటెంట్ లాగే చూడండి. వీడియోగా ఉన్నట్టు బయట ఉండదు. ఈ రోజున నువ్వన్న ఆ మాటకి నా ఇంట్లో పెద్ద దిక్కు లేకుండా పోయింది. నా ఆరోగ్యమా బాగోదు. ఏ రోజు ఎట్లుంటదో. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు నీ ముగ్గురు భూమి మీద ఆధారపడి బతుకుతున్నాం. నువ్వు బెట్టింగ్ యాప్స్ కోసం మాట్లాడు, కానీ ఇలా పోక్సో యాక్ట్ అని పిల్లల మీద పడి మాత్రం ఏడవకు. ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నాం అంటే ఏమేమో అనుకుంటున్నారు చాలా మంది. ఏమేమో ఇట్లా ఏమంటారు ఫేక్ న్యూస్ చెప్తున్నారు నాకు. అందరూ ఇట్లా చనిపోయింది అట్లా చనిపోయింది అని చెప్తారు. ఇంకా చనిపోయిన బాధకరమే. మాకు ఇంకా అట్లా వేరేగా ఇట్లా వేరే పోర్ట్రే చేస్తుంటే మాకు ఇంకా బాధ అనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి మేము ఒక